ఫ్రెండ్స్, హవర్ యు ఆల్. ఈరోజు నేను బచ్చలి కూరతో ఒక టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను. దీన్ని రెడ్ స్పినాచ్ అని కూడా అంటారు. కావాల్సిన పదార్థాలు: 2 బచ్చల కూర కట్టలు, కొంచెం వెల్లుల్లి, ఇక్కడ ఎండుమిర్చి తీసుకుంటున్నా ఒక 10-15. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, కొంచెం మెంతులు, కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్గా వాష్ చేసుకున్న బచ్చల కూరను కడాయిలో వేసుకోవాలి. వాటర్ అసలు వేయకూడదు, దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. వాటర్ అదే వస్తూనే ఉంటుంది. చూడండి ఎంత వాటర్ వస్తుందో. వాటర్ పోయే వరకు కొంచెం అట్లనే ఉడకనివ్వాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నానబెట్టిన చింతపండు వేసుకుందాం. ఈ 2 దగ్గరికి అయ్యే వరకు కొంచెం ఉడికించుకుందాం. తర్వాత మిక్సీలో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేసుకొని ఫ్రై చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసం కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఎందుకంటే ఇందాక ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి. కొంచెం ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, చూపించిన విధంగా చేసుకోండి. కొంచెం కావాలంటే శనగపప్పు, మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటాయి. నేను ఇక్కడ కొంచెం హింగ్ కూడా యాడ్ చేస్తున్నా, సో దట్ టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అంతే. మిక్సీ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని దాంట్లో వేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కావాలంటే తాలింపులో మళ్ళీ వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చు, గార్లిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వేడి అన్నంలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంది. ఐ ట్రైడ్ ఇట్. మీరు కూడా ట్రై చేయండి. Thank you for watching. Please subscribe my channel for other videos. ఒకసారి చేసి చూడండి, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్.